सूरत स्वाद आयात हुआ 88, रुकात हुआ 5, సాద్ సూర అవతరణ మక్కాలు ఆయతులు 88, రుకులు 5. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అమిత దయామయుడు అపార కృపాసురుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. స్వాద్ వల్ ఖురాన్ ఇది దిక్ర్ బయలైతే నాకు అప్పుడు సాద్ ఉపదేశంతో నిండి ఉన్న ఖురాన్ సాక్షిగా. వాస్తవానికి తిరస్కరించిన వారే కురాన్ ప్రతిష్టకు వ్యతిరేకతకు లోనే ఉన్నారు. కామాలగ్నా మిన్ కబ్లిహిమ్ మిన్ ఖాలిహిన్ ఫనాదవ్ వలా తాహీనా మనాస్. మేము వారికి పూర్వం కూడా ఎన్నో తరాలను తుదముట్టించున్నాం. వారు చివరి క్షణాలు రబోదివ్వమన్నారు, కానీ వారికి దాని నుండి తప్పించుకునే క్షమం లేకపోయింది. తమ వద్ద స్వయంగా తమలో నుండే భయబోధ చేసేవాడు రావటం వారిని ఆశ్చర్యచకితులు చేసింది. అవిశ్వాసులు ఇలా అన్నారు, ఇతనకు మాంత్రికుడు, అబద్ధాల కోరు. ఏమిటి ఇతను ఇంతమంది దేవుళ్ళను ఒక ఆరాధంగా చేశాడా? నిజంగా అయితే వింతగా ఉన్నది. వంద రకాల మలవమని వారి నాయక మన్యులు ఇలా అంటూ వెళ్ళిపోయారు. పదండి, మీరు మీ దేవుళ్ళ పూజపై గట్టిగా నిలబడండి. నిశ్చయంగా ఈ ప్రతిపాదనలో ఏదో కిటుకుంది. మాదమైన వ్యాధ ఫిల్ మిల్లతిల్లాఖిరతిన్ హాదా ఇల్లాహు తిలా. ఇలాంటి మాట మేము వెనుకటి మత ధర్మంలో ఎన్నోడు వినలేదు. ఏదో కల్పన తప్ప మరేమీ కాదు. ఏమిటి మన అందరిలో ఇతను ఒక్కనిపైన ఉపదేశం అవతరిస్తుందా? కాదు, వారదలు నా హితబోధ విషయంలో సంశయానికి లోనయ్యారు. పైగా వారు ఎంతవరకు నా శిక్ష ఎలా ఉంటుందో రుచి చూడలేదు. ఏమిటి వారి దగ్గర శక్తిమంతుడు పరమదాత అయిన నీ ప్రభు కారుణ్య విద్యులు కానీ ఉన్నాయా? లేదా భూమి ఆకాశాలపై వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులు వారికి అధికారం లభించింది. అలాగైతే వారిని తమ సాధనాలతో పైకి ఆకాశంలో ఎక్కమను. ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు ఎవరి సైనిక దళమైనా ఉందా? కథవత్ కబలం కమునవుతా. వీరికి పూర్వం నూ జాతి వారు, ఆ జాతి వారు, మేకుడు గల ఫిరోన్ వారు కూడా సత్యాన్ని తిరస్కరించాడు. ఆ సమూద్రో కోముడు సమూద్రో జాతుల వారు వనవాదులు కూడా ధిక్కరించారు. వారంతా పెద్ద కూటముల వారే. వారంతా ప్రవక్తను అసత్యవాదులను తుడిచిపెట్టిన వారు. అందువలన శిక్ష వారిపై ఖరారైంది. వారు ఒకే ఒక ఘటన కోసం చూస్తున్నారు. అది మొదలైందంటే మధ్యలో ఎలాంటి థెరపీ ఉండదు. బహాలు రబ్బానా జలనాకి తనాగత. ఓ ప్రభు, మా భాగం మీద లెక్కల దినానికి ముందు మాకు ఇచ్చే అని వారు అంటారు. ఓ ప్రభు, వారు చెప్పేదానిపై ఓర్పు వహించు. మా దాసుడు అన్న దావూదును జ్ఞాపకం చేసుకో. అతను బలశాలి, నిశ్చయంగా అతను అల్లా వైపు మరలేవాడు. ఇన్నా తక్కర్ నల్ జిబాల మా బిల్లా. మేము పర్వతాలను ఉదయం సాయంత్రం అతనితో పాటు మా వేతను కొనియాడేలా ఆశించాం. అలాగే పక్షులను కూడా అవన్నీ గుంపుగా అతనితో పాటే మరలేదు. మేము అతని సామ్రాజ్యాన్ని ప్రతిష్టపరిచాం, అతని యుక్తిని ఉతకాం, వివాదాస్పద విషయాలపై తీర్పు ఇవ్వటం నేర్పాం. వాళ్ళ దాకా నబావుల్ ఖసం మేరా. గోడపడిన వారి సమాచారం కానీ నీకు తెలియదు. అప్పుడు వారు ఇద్దరు గోడ దూకి ఏకంగా అతని ప్రార్థనా గదిలోనికి వచ్చేశాడు. ఆత్మాని బగాబాదన అలాబాదన కాకుంబాయన బిల్లాకి వలా తొచ్చతిద్వాదన ఇలా సబో విసిరా.
వారు దావుదాద వచ్చినప్పుడు అతను కించిత్ భయాందోళనకు గురయ్యాడు. వాయిలా విన్నవించుకున్నారు. భయపడండి, మేమిద్దరం తగాదా పడ్డాం. మాలు అని ఒకడు మరొకరికి అన్యాయం చేశాడు. కాబట్టి మీరు మా మధ్య న్యాయంగా తీర్పు ఇవ్వండి. అన్యాయం చేయకండి, మాకు సరైన మార్గం చూపండి. ఇన్నాదాఖిలౌతి సోబతి సూననాజత వాలియనాజత వాహిద పహాలాక్ ఫిల్ని ఫిల్కితా. అతను నా సోదరుడు, ఇతని వద్ద 99 ఆడగొర్రెలు ఉన్నాయి, నా దగ్గర మాత్రం ఒక్క ఆడగొర్రె ఉంది. ఆయన తగడు ఈ ఒక్కదానిని కూడా తనకి ఇచ్చేయమంటున్నాడు. వాగ్దాటికి నన్ను లొంగ తీసుకున్నాడు. దావూదు ఇలా అన్నాడు, నీ ఆడగొర్రెను తన గొర్రెల మందలో కలుపుకుంటానని చెప్పి నీపై అన్యాయాన్ని గురిగడుతున్నాడు. తానకు భాగస్వాములు ఇలాగే ఒకరికి అన్యాయం చేస్తూ ఉంటారు. కానీ విశ్వసించి సత్కారాలు చేసేవారు మాత్రం విధంగా అన్యాయం చేయరు. అయితే అలాంటి వారు బహుకొద్ది మంది మాత్రమే ఉంటారు. అంతే. ఈ సంఘటన ద్వారా మేము అతన్ని పరీక్షిస్తున్నామన్న సంగతి దావీదుకు అర్థమైపోయింది. దాంతో అతను నాయకుడిపై తన ప్రభువును వేడుకున్నాడు. ఆయన సన్నిధిలో మోకాళ్ళకి పశ్చాత్తాపం చెందాడు. అందువల్ల మేము అతనికి క్షమించాము. నిశ్చయంగా అతను మా దగ్గర సామీప్యం మంచి స్థానం పొందినవాడు. యాదావుద్దీన్ జఅల్నాక ఖలీఫతన్ ఫిల్ అర్ది ఫహ్కుమ్ బైనన్ నాసి బిల్ హఖ్ఖి వలా తత్తబిల్ హవా ఫయుదిల్లక అన్ సబీలిల్లాహ్ ఇన్నల్లజీన యదుల్లూన సబీలల్లాహి లహుమ్ అజాబున్ షదీదున్ బిమా నసూ యౌమల్ హిసాబ్. మేము మేము నిన్ను భూమికి ఖలీఫాగా చేశాము కనుక ప్రజల మధ్య సత్యబద్ధమైన తీర్పులు ఇస్తూ ఉండు. మలవాంఛలను అనుసరించు, ఎందుకంటే అవి నిన్ను అల్లా మార్గం నుండి తప్పిస్తాయి. ఎవరైతే అల్లా మార్గం నుండి తప్పిపోతారో వారికి కఠిన తప్పదు, ఎందుకంటే వారు లెక్కల దినాన్ని విస్మరించారు.